బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల వివరాలపై చర్చించారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై ఆరా తీశారు. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ 1-to-1 భేటీ అయ్యారు. పవన్ అలాగే పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ ముఖాముఖిలో మండలి బుద్ధప్రసాద్, అలాగే దేవవరప్రసాద్, లోకం నాగమాధవి, గిడి సత్యనారాయణతో పాటుగా పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మకు జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లు పాల్గొన్నారు. జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖిగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి సమావేశాలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు మొదటి రోజు కావడంతో 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే మండలి బుద్ధప్రసాద్తో పాటు లోకం మాధవి ఇద్దరు ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు పూర్తయ్యాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతోపాటు కూటమి పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయం, అదేవిధంగా పార్టీ బలోపేతం, కమిటీల నిర్మాణం, వీటన్నిటి గురించి సమగ్రంగా 1-to-1 పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ప్రతి ఎమ్మెల్యే 1-to-1 సమావేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే పొలిటికల్ అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇటీవల కొన్ని చోట్ల అటు కూటమి పార్టీల మధ్య విభేదాలు, ముఖ్యంగా కార్యకర్తల్లో కొన్ని చోట్ల బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని సమన్వయపరిచే విధంగా ఎమ్మెల్యేలు ఎలాంటి పనితీరు కనపరచాలనే దానికి సంబంధించి కూడా కాస్త దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పాలి. దీంతోపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు మంజూరు అంశానికి సంబంధించి ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్తో పాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ప్రధానంగా ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఇప్పటికే మండలి బుద్ధప్రసాద్ సమావేశం పూర్తయింది, అలాగే లోకం మాధవి సమావేశం కూడా పూర్తయింది. మరొక 7 మంది ఎమ్మెల్యేల 1-to-1 కూడా వరుసగా జరగబోతుంది. గిడ్డి సత్యనారాయణతో పాటు దేవప్రసాద్, అలాగే సుందరపు విజయ్ కుమార్, అలాగే వంశీకృష్ణ యాదవ్, ఇలా మరొక 7 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశాలు నిర్వహించబోతున్నారు. మిగిలినటువంటి ఏదైతే 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళతో కూడా రేపు లేదంటే ఎల్లుండి సమావేశం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతం ఒక పక్క, అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరొక పక్క, రెండు సైమల్టేనియస్ గా జరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, ప్రధానంగా ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేసే విధంగా ఎమ్మెల్యేలు పనిచేయాలి. ఆయా డిపార్ట్మెంట్లలో మంత్రులను కలిసి నిధుల మంజూరుకు సంబంధించి, లేదంటే పెద్ద ప్రాజెక్టులు కనుక అనేట్లయితే, పెద్ద సమస్యలు కనట్లయితే నా వద్దకు తీసుకురావాలి, నేను మాట్లాడి ముఖ్యమంత్రితో వాటిని పరిష్కరిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ హామీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలా 1-to-1 సమావేశం అనేది నిర్వహించినట్లయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇష్యూస్ అని కూడా అధినేత వద్దకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యేలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు పార్టీ కూడా బలోపేతం చేసేందుకు అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మరొక పక్క ఏవైతే పార్టీకి సంబంధించి ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారో వాళ్ళందరితో కూడా సోమవారం పవన్ కళ్యాణ్ ఒక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. పదవి బాధ్యత పేరుతో ఈ సమావేశం కూడా ఉండబోతుంది. ఎవరైతే నామినేటెడ్ పదవులు తీసుకున్నారో వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలతో ఏ విధమైనటువంటి సమన్వయం పరచాలి, ఏ నామినేషన్ పోస్టులు తీసుకున్నారో ఆ డిపార్ట్మెంట్లో అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్లో ఏ విధమైనటువంటి పనితీరు కనపరచాలనే దానికి సంబంధించి కూడా అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఇలా ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల 1-to-1 అనేది మంగళగిరి పార్టీ కార్యాలయంలో కొనసాగుతుంది. రేపు లేదంటే ఎల్లుండి మిగిలినటువంటి ఎమ్మెల్యేలతో కూడా 1-to-1 సమావేశం పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.